హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏహెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. టుడే బ్లాగ్ అయితే మా పెద్ద అబ్బాయిదండి బర్త్డే ఉంది. ఇప్పుడు 3 పూర్తిగా కంప్లీట్ అయిపోయి 4 ఇయర్స్లకి అయితే పడుతుంది. అందుకని ఏం పెద్ద గ్రాండ్గా అయితే ఏం చేసుకోలేదు, ఎందుకంటే వాడు ఫస్ట్ సెకండ్ బర్త్డే 2 గ్రాండ్గానే చేసాము. ఈ బర్త్డేకి ఇంకా ఏం అనుకోలేదు, అందుకే ఇలా చేద్దాం అనుకుంటున్నా. నేనైతే అలా బెలూన్స్తో డెకరేషన్ చేద్దాం అనుకున్నాను, అందుకనే బెలూన్స్ తెప్పించుకున్నాను. మా ఆయన అయితే ఎందుకులే చిన్నోడు ఉన్నాడు కదా, ఎందుకులే ఊరినే కేక్ కట్ చేద్దామన్నారు. నేనే నా సంతోషం కోసం అయితే అలా తెప్పించుకున్నాను. చూడండి హాయ్ చెప్తున్నాడు, బెలూన్ డెకరేషన్ చేస్తున్నానని. ఏదో చేద్దామని అయితే తెప్పించుకున్నాను, కానీ చాలా టైం అయితే పట్టింది, చాలా కష్టం కూడా. అది కూడా బెలూన్స్ ఊపేది ఉండింది, దాంతో అయితే ఊద్దాం అనుకున్నాను, కానీ అది మా పెద్దోడు ఎక్కడో వేసేసాడు. అది టయానికి దొరకదు, ఏవైనా అంతే, అవసరం ఉన్నప్పుడు దొరకవు, అవసరం లేనప్పుడు దొరుకుతాయి. ఎక్కడో వేసేసాడు, ప్రజెంట్ అయితే దొరకలేదు. అవైతే అక్కడ పైన అయితే బాగానే అంటుకున్నాయి, కానీ ఆ నెట్ మీద అస్సలు ఉండడం లేదు, పడిపోతూనే ఉన్నాయి. ఒకదానికొకటి అయితే అలా నేను అనుకున్నది వేరు, ఇక్కడ డెకరేషన్ చేస్తున్నది వేరు. ఇలా హార్ట్ షేప్లో అయితే అన్ని బెలూన్స్ అన్నీ డెకరేషన్ చేద్దామని అయితే అనుకున్నాను, బట్ అది నాకు కుదరడం లేదు. ఆ నెట్ మీద అయితే అసలు స్టిక్ అవ్వడం లేదు. నేను ఇక్కడ ఇంకా టీవీ దగ్గర స్టిక్ చేయడానికి లేదు, ఇటు సైడ్ ఇంకా మంచం ఉంది మా అత్తయ్య పడుకోవడానికి, ఇంకా అదే బెడ్ మీద పడుకుంటారు మా అత్తయ్య, అందుకనేసి ఇంకా అక్కడ కానీ స్టిక్ చేయడానికి అయితే లేదు. ఇటు సైడ్ చూస్తే విండో ఉంది, ఇంకా అక్కడ కిచెన్ దగ్గర కానీ విండోనే ఉంది, ఇక్కడ డెకరేషన్ చేయడానికి అయితే లేదు. అందుకనేసి ఇంక ఇక్కడే ఎలాగో చేద్దాంలే అనుకున్నాను. ఇక్కడ మా పెద్ద బాబు కొడుకు అయితే వచ్చాడండి. ఆ రోజు ఏదో పాలిస్ కిట్కి అప్లై చేయడానికి కౌన్సిలింగ్ ఉందనేసి అయితే వచ్చాడు. ఇంకా తను నాకు హెల్ప్ చేస్తున్నాడు, నేను అన్నీ స్టిక్ చేస్తున్నాను. చాలా టైం అయితే పట్టింది. ఇంకా యూట్యూబ్ గురించి అంటారా, యూట్యూబ్లో ఏదో ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తే మనీ వస్తుందిలే అనుకున్నాను, కానీ అది దానిలో పూర్తిగా వచ్చిన తర్వాతే తెలుస్తుంది ఏదైనా ఎంత కష్టం అనేసి. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంకా అది కాక మామూలు పీపుల్కే కష్టం ఉంటుంది, అది కాక నాకైతే పిల్లలతో ఇంకా కష్టం అనిపించింది. ప్రతి వీడియోకి సెట్ చేసుకోవడం, ఎడిటింగ్ చేయడం, తీయడం అంటే చాలా కష్టమే, ఎందుకంటే పిల్లలతో నాకైతే అస్సలు కుదరదు. ఎడిటింగ్కి అయితే ఇంకా అస్సలు కుదరదు. ఇలా వాయిస్ మెసేజ్ ఇస్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. నేను తీయాలంటే ఇంకా ఏం పని లేనప్పుడు, పిల్లలు పడుకున్నప్పుడు మాత్రమే కుదురుతుంది నాకు. ఇంకా మొత్తానికైతే ఎలాగో సింపుల్గా అయితే డెకరేషన్ అయితే చేసేసాము. ఇక వీడియో ఇంకా స్టాండ్ అవన్నీ పెట్టేటప్పుడు చూడాలండి నా పరిస్థితి. ఎవరో ఒకరు వస్తే లాగేస్తూనే ఉంటారనమాట, దాన్ని కదిపేస్తుంటారు. నాకు వీడియో తీసుకోవడానికి కానీ ఉండదు. ఏదో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలనేది. ఒకటనేమి ఈ పాటికే 2 ఛానల్స్ అయితే పెట్టానండి, కానీ అవి సక్సెస్ కాలేదు. ఏదో కొన్ని కారణాల వల్ల తీసేసానండి, ఎందుకంటే నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనూ కుదరలేదు. ఇంకా తర్వాత ఇంకిద్దరు బేబీస్తో అయితే నాకు అస్సలు కుదరడం లేదు. చాలామంది బేబీస్ పెట్టుకొని కూడా తీస్తునే వాళ్ళు ఉన్నారు, బట్ నాకు హెల్పర్స్ ఎవరు లేరండి. అన్నీ నేనే తీసుకోవాలి, అన్ని పిల్లల్ని నేనే చూసుకోవాలి, అందువల్ల నాకు అంత టైం అయితే లేకపోయింది. ఇంక ఈసారి ఎలాగో లోలే అని పెట్టేశాను. ఇంకా మా ఆయన కానీ కొద్దిగా ఎంకరేజ్ చేయడం వల్ల ఈ ఛానల్ అయితే ఇలాగే ముందుకు పోనిస్తున్నాను. డెకరేషన్ ఎలా ఉందో వీడియో అంతా కంప్లీట్గా చూసాక మీరే చెప్పండి. ఫైనల్లీ కేక్ కటింగ్ టైం అయితే వచ్చేసింది. ఈసారి మామూలుగా అయితే నెమ్మరింగ్ క్యాండిల్స్ తెచ్చేవాడు వాళ్ళ నాన్న, ఈసారి ఏదో కొద్దిగా ఫ్లవర్ లాగా తెద్దాంలే అన్నాడు. సరే అని ఆ క్యాండిల్ అయితే తీసుకొచ్చాము. ఫైనల్ లుక్ అయితే అదండి, బెలూన్స్ అంతా అలా పెట్టేసాము. ఇంకా టైం అప్పటికే చాలా అయిపోయింది. ఇంకా బర్త్డే అయితే ఇలా సింపుల్గానే జరిపామండి. రిలేటివ్స్ని ఎవరిని అయితే ఇన్వైట్ అయితే చేయలేదండి. కింద ఓనర్ పిల్లవాళ్ళు కొద్దిమంది వాడికి ఫ్రెండ్స్ నోటే తీసుకొచ్చాము, పిల్లలతో పాటు కట్ చేపిస్తే కొద్దిగా ఎంజాయ్ చేస్తాడనేసి. వాడికి కేక్ కట్ చేయడం అంటే చాలా ఇష్టం, నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటారండి. ఎవరి బర్త్డే వచ్చినా ఎప్పుడు కేక్ కటింగ్ ఉన్నా వాడే కేక్ కట్ చేస్తాడు, కానీ వాడు పైన చాక్లెట్స్ మాత్రమే తింటాడు, కేక్ ఎక్కువ తినడు. ఫస్ట్ 2 టైమ్స్ అయితే పెట్టించుకుంటాడు, తర్వాత ఇంకా అది ముట్టుకోవడం కూడా వాడికి నచ్చదు, చేతికి అంతా అవుతుందనేసి మాతో ఒక్కడే పెట్టించుకున్నాడు, ఇంకెవరితోనూ పెట్టించుకోవడం లేదు. ఇక వీళ్ళేనండి ఇంకా పిల్లలు. బర్త్డే క్యాప్స్ కానీ లాస్ట్ టైం వీడి బర్త్డేవే అలాగే దాచానండి, అలానే ఉన్నాయి. ఏమంటే మా చిన్నోడికి ఒకటే క్యాప్ మిస్ అయిపోయింది, ఇంకా వాళ్ళు పెద్ద పిల్లలు కదా
ఎలాగో 4 సరిపోయాయని హ్యాపీగానే అనిపించింది. చిన్నోడికి ఒక్కటి ఉండింటే ఇంకా బాగుండింది. ఇది కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య పెట్టే టైంకి అయితే పవర్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా పవర్ ఎంతసేపుకి రాలేదు, కానీ పిల్లలందరూ ఎక్కువసేపు వెయిట్ చేయలేరు కదా. ఇంకా మా చిన్నోడు కానీ పడుకునేస్తాడు, అందుకనేసి ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా అలాగే మాది ఛార్జింగ్ బల్బ్ అయితే ఒకటి ఉంది, దాంతోపాటు మొబైల్స్ లైట్స్ అయితే తీసేసి ఇంకా అలానే వీడియో కానీ కంటిన్యూ చేసేసాము. వీడైతే తను మా ఓనర్ వాళ్ళ అబ్బాయి అండి. ఎప్పుడు దీక్షిత్ తనతోనే ఆడుకుంటుంటారు. ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అనమాట. తను దీక్షిత్ కన్నా 1.5 ఇయర్ పెద్దవాడే. తను స్కూల్కి వెళ్తుంటాడు, ప్లే స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చాక్లెట్స్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్తాడు. ఎక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు కానీ ఊరు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఆడుకో అని చెప్పేసి వెళ్తాడు, బాయ్ చెప్పేసి వెళ్తాడు. ఇంకా అప్పుడప్పుడు ఐస్ క్రీమ్స్ కానీ తెచ్చిస్తుంటాడు, వాడికి ఏమన్నా స్నాక్స్. వాడితో బాగా ఫ్రెండ్షిప్ చేస్తాడనమాట. మా అబ్బాయిని బాహుబలి అని అయితే పిలుస్తాడనమాట వీడు. ఫైనలీ డిన్నర్ టైం అయితే వచ్చేసిందండి. నేను ఈరోజు వంటగాని చేయలేదు, మా పిన్ని చేసింది చికెన్ రైస్ అయితే. ఇంకా అందుకనేసి నేను మిగతా పనులన్నీ సర్దేస్తున్నాను, ఎందుకంటే ఇంకా డిన్నర్ చేయాలి కదా. అప్పటికే లేట్ అయిపోయింది, టైం కూడా వచ్చేసింది. ఇంక అందుకు డిన్నర్ చేయాలనేసి అయితే అన్నీ క్లీన్ చేస్తున్నాను. ఇంక అంతే అండి ఈ వ్లాగ్. మరొక మంచి వ్లాగ్తో మేము అందరికైతే వచ్చేసాను. పిక్స్ ఎలాగున్నాయో కామెంట్ చేయండి. ఇంకా మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.